హలో ఫ్రెండ్స్, ఓం శక్తిమోహం అండి. ఓం శక్తిమోహం. కమాన్ ఇండియన్, కమాన్ సాబ్. ఓం శక్తిమోహం. కమాలమైన సత్యమైన మాటలు, సత్య సంఘటనలో మనము మాట్లాడుకుంటున్నాం కదండి. ఈ సత్య సంఘటనలలో కమాల్ మాటలు మా ఫ్రెండ్ సర్కిల్, మా ఫ్రెండ్స్ నాతో సంఘర్షాలు చేస్తూనే ఉంటారు, సంవాదాలు ఆడుతూనే ఉంటారు. కానీ అంతరంగ మాటలు ఎవరు ఆడరు. కాకపోతే నేనే అంతరంగ మాటలు ఆడాలి. ఆడకపోతే అడగండి, మీకు మాకు మనందరికీ తెలుస్తుంది. ఇది ఇండియన్ గురు హాటు హోం శక్తి లోక్ సమర్పిత మీడియా ఈ ప్రపంచానికి ఒకటేనని ఎవరికి తెలుస్తుంది? కమాల్ మాటలు ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ నాతో ఇలా మాట్లాడుతుంటారు. కమాన్ ఇండియన్స్ గారు, ఈ ప్రపంచంలో జాతులు ఎన్ని అని అడుగుతారండి. ఈ కమాల్ మాటలు అయితే, మన పూర్వీకులు, మన పితృలు, మహనీయులు అనేవాళ్ళు జాతులు రెండే ఉండేవాళ్ళు. రెండే అట ఆ జాతులు, ఒక ఆడ ఒక మగ అట, అలాగనేవాళ్ళు. కాకపోతే ఈ కమాన్ ఇండియన్ లోక్ సమర్పిత మీడియా మనసుతో ఎలా మాట్లాడుతుందంటే, 3 జాతులు ఉన్నాయని చెప్తుంది. ఆ 3 జాతులు ఏంటంటే, ఒక ఆడ ఒక మగ, మరొకటి ఏదుందండి చెక్క. అంటే అటుకు ఇటుకు కాదనమాట. అది మీకు అర్థమే ఉంటుంది. ఇవి 3 జాతులు అన్నమాట. ఇది కమాల్ అంతరంగ మాటలు ఏంటంటే, ఆ 3 అక్కడ కనపడుతున్నాయి. పెండ్లు చేయాలంటే మధ్యవాడితో కూడా ఉంటారన్నమాట. మధ్యవాడితో పాటు పెట్టి ఆ పెండ్లు అవుతుంది. అంటే మా అమ్మాయికి పెండ్లికి ఒక అబ్బాయి చూడండి, మా అబ్బాయికి పెండ్లికి ఒక అమ్మాయి చూడండి, మధ్యవాడితో అంటారు. ఒకటి. 2 ఏంటంటే, భార్యాభర్తలు విడిపోతే మధ్యనే కలిపిన వారు ఒకరు ఉంటారు. అంటే బోధించిన బుద్ధి జ్ఞానం ఇచ్చిన వారు. అది రెండో జాతి కింద వస్తుంది. 3 జాతి ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు విడిపోవాలా అనుకున్న ఒకటి ఉంటుంది అన్నమాట. అది విడిపించాలి. ఆడి బోకర్ అన్నమాట. అది దళాల్. ఆడి సైకలాజిక్ మనుషులు. అలాంటి మనుషులతో చాలా జాగ్రత్త. ఈ 3 రకాల మనుషులే అక్కడ కనబడుతున్నారండి. అవునా కదండి. కాకపోతే మన మనసు మనతో ఏం మాట్లాడుతుంది, ఆ మాటల మీద మనం నడుచుకోవాలి. చెప్పుడు మాటలు మనం ఎక్కువ ఆలోచించామంటే, మనము ఎప్పటికైనా చెప్పుదావులతో తింటాం. మన మట్టుకు మనమే తింటాం. ఇది సత్యమైన మాటలు. మన దగ్గర మనకు ఆ జ్ఞానోపదేశం ఉంది, ఆ ఐడియాలు ఉన్నాయి. మనము ఆ ఐడియాల మీదే మనము ముందుకెళ్ళాలి. ఎవరో చెప్పారు, నువ్వు నడుచుకుని వెళ్ళావు అంటే అక్కడనే మునిగిపోతావు. ఈ సత్యమైంది. మన మనసు పోలుకులతోనే మనం ఉన్నాము. ఓ సత్యమో.